రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డి.కే. అరుణ. నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ రైతు దీక్షలో పాల్గొన్నారు డి.కే. అరుణ. ఇక రాష్ట్రంలో రైతాంగానికి కాంగ్రెస్ ఇచ్చిన రైతులను మాపి రైతు బంధు పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఫైర్ అయ్యారు. మోసం చేసిన కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని హితవు పిలిచారు. అంటే ఒక 100 రోజులంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, పార్లమెంట్ షెడ్యూల్ వస్తుంది, ఎన్నికల కోర్టు తప్పించుకోవచ్చని 100 రోజులు మళ్ళీ రైతులను నమ్మవలసిండు. మరి ఈరోజు మిమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి రైతాంగం నిండా మూసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, నిండా రైతుల్ని మోసం చేసేటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ అబద్ధాలు చెప్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి అప్పులున్నాయి, లక్షల కోట్ల అప్పులున్నాయి. ఈ అప్పులన్నీ కూడా ఎట్లా తీయాలో పెద్ద ఎత్తున అప్పులు చేసుకోవాలని రోజు అప్పులున్నాయి పత్రికల్లో రాపించి రైతాంగాన్ని మెంటల్ గా అంటే వాళ్ళ యొక్క ఆలోచించినటువంటి విధంగా ఈ యొక్క పథకాలన్నీ వస్తుంది రావు అనేటువంటి నిరాశను ఇవాళ కలిగిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. లోపల హామీలు నెరవేరుస్తున్నారు. అంటే ఒక 100 రోజులు